ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం నమోదు చేసుకుంది. కూటమి పార్టీలు మూడు కలిసి మంచి మెజారిటీ స్థానాలను సాధించాయి. ఏకంగా 150 పైచిలుకు స్థానాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు వ్యూహం, పవన్ కళ్యాణ్ పడిన కష్టం విజయవంతమయ్యాయి. మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ చాలా పద్ధతిగా జరిగినట్టు ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. కేవలం తెలుగుదేశం మాత్రమే కాకుండా భాజపా, జనసేన కూడా తాము పోటీ చేసిన స్థానాల్లో గెలుపు బాట పట్టారు. మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కూటమి రాజకీయాల్లో ఇది అనూహ్యమైన పరిణామం. నిజానికి పొత్తులు కుదరడం అనే పరిణామమే అనూహ్యంగా జరిగింది. పవన్ కళ్యాణ్ తొలి నుంచి పొత్తులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ భాజపా కూడా ఆ జట్టులోకి రావడం సాధ్యం అవుతుందని చాలా మంది ఊహించలేదు. మోడీ పట్ల గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా మాట్లాడుతూ వచ్చారో ఆ దెబ్బకు జీవితంలో మోడీ మళ్ళీ ఆయనతో జత కట్టే పరిస్థితి లేదని అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలాగే కనిపించాయి. చాలా తిట్లు తిని అందరి కాళ్ళు పట్టుకొని పొత్తులు కుదిరేలా చేశానని పవన్ చెప్పుకొచ్చారు. పొత్తులు కుదిరినప్పటికీ ఈ పార్టీల మధ్య ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానం అందరికీ ఉంది. భాజపా నాయకులు చాలా మంది పొత్తుల్ని వ్యతిరేకించారు. రామాలయం తర్వాత రాష్ట్రంలో కూడా మోదీ హవా పెరిగినప్పటికీ ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడటం అనుమానమే అనిపించింది. అలాగే తెలుగుదేశం నాయకులు కమలానికి ఓట్లు వేయిస్తారా లేదా అనేది కూడా డౌట్గానే సాగింది. కానీ ఈ మూడు పార్టీల నాయకులు ఓటు బదిలీ సక్రమంగా జరిగేలా తమ స్థానిక నేతల్ని ఒప్పించారు. కేవలం ఓటు బదిలీ అంతా పద్ధతిగా జరగడం వల్ల మాత్రమే కూటమి మొత్తానికి లాభం జరిగింది. ఆ మూడు పార్టీలు కూడా ఘన విజయాల్ని నమోదు చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.